ఎప్పటి జీవుడు ఎప్పటి జగమి, ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి ననాది నుండి, కర్మమ ఇంకా వేసరవా. తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు, తలచవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు, తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట, తలపుననిది ఏవలెనని కోరెదు తనువా ఇంకా రోయవుగా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగమి, ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి ననాది నుండి, కర్మమ ఇంకా వేసరవా. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః, లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణా ఏవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. జనకాదయః జనకుడు మొదలగు రాజర్షులు అంటారు వీరిని. పరిపాలకులై ఉన్నటువంటి వారు బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి బ్రహ్మతత్వావలోకనం చేసేటువంటి వీరిని రాజర్షులు అంటారు. జనకాదులందరూ రాజర్షులు. అరణ్యాలలో ఉండి కుటీరాములు నిర్మించుకుని ప్రశాంతంగా ఉన్నటువంటి వశిష్ఠాది మహాత్ములందరూ కూడా బ్రహ్మర్షులు అంటారు. దేవలోకమునందున్నటువంటి నారదాది భగవానులు లాంటి వాళ్ళందరినీ కూడా దేవర్షులు అని పిలుస్తారు. ఈ ప్రకారంగా దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అని చెప్పేసి ఋషి అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితి. అది బిరుదు కాదు, స్థితి. జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానం పోతేరమును పొందినటువంటి వారిని ఋషులు అనేటువంటిదిగా చెప్పుకొస్తారు. అది కొంతమంది అదొక అందముగా ఉండేట్లుగా పేరుగా కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధముగా పేరుగా పెట్టుకునే అటువంటి యొక్క పదాలు కావివి. జ్ఞానులు, యోగులు, ఋషులు, యతీశ్వరులు, సాధువులు, పరివ్రాజకులు, అవధూతలు, ఇట్లా ఉన్నటువంటివన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారి వారి స్థితిగతులను అనుసరించి ఏర్పడేటువంటి పదములు. యోగులు అన్నామంటే వారు యోగం యొక్క అంశాన్ని శీలించేవారు. మనస్సును హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ధ్యానాన్ని అనుష్ఠించేటువంటి వారుగా ఉన్నటువంటి వారిని యోగులు అని చెప్పనంటారు. యతీశ్వరులు అనే మాట కూడా వాడతారు. అనగా యతనే నిరంతరముగా సాధన యందు ఉండి మరి జ్ఞానప్రాప్తిని పొందేటువంటి అపేక్షతో ఉన్నటువంటి వారిని యతీశ్వరులు అని చెప్పనంటారు. మునులు, మననాత్ త్రాయితేతి ముని, మననాత్ మరి చక్కగా మరి తత్వాన్ని చింతన చేస్తూ, శ్రవణం చేస్తూ, మననం చేస్తూ జ్ఞాన మార్గంలో పయనించే విధానంగా ఉన్నటువంటి వారిని ముని అనేటువంటి మాట ఒకటి. వాచం యమః ముని, వాక్కులను నియంత్రణ చేసి ఎక్కువగా మాటలు లేకుండా ఎక్కువ సమయాన్ని ధ్యానం కోసంగా వినియోగింపజేసుకుంటూ ఉంటారు. వారిని మరి ఇట్లా మునులు అనే విధానంగా పిలుస్తారు. జ్ఞానులు
అనగా తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి మరి బ్రహ్మము యొక్క విషయాన్ని బాగా శ్రవణం చేసి తెలుసుకునేటువంటి వారిని జ్ఞానులు. ఈ ప్రకారంగా తాత్విక రంగంలో ఉన్నటువంటి వారు ఆయా స్థానాలలో ఉన్నటువంటి వారిని ఆ ప్రకారంగా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఋషులు అని చెప్పనేటువంటి మాట చాలా ఉన్నతమై ఉన్నటువంటిది, సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితిని పొంది ఉన్నటువంటి వారికి ఏర్పడేటువంటి పదం. ఈ విషయాన్ని పరమాత్మ మాట్లాడుతూ లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషయః ఋషీశ్వరుడు, క్షీణ కల్మషాః సమస్త కల్మషాలని పోగొట్టుకున్నటువంటి వారుగా పరమాత్మ చెప్పాడు. అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సూక్ష్మ దేహములో పడి ఉన్నటువంటి కర్మలను వారి ధ్యానం ద్వారా మొత్తం కూడా కడిగేసుకోవటం జరుగుతుంది. అది క్షీణ కల్మషాః. మనో కల్మషాలని మరి తీసివేసుకోవాలంటే ఒక్క ధ్యానమే, ధ్యానం ద్వారానే పోతాయి. దాన్ని శుద్ధి అన్నారు, మనోశుద్ధి ధ్యానం ద్వారానే శుద్ధి అవుతాయి. కాబట్టి ఆ ప్రకారముగా క్షీణ కల్మషాః సమస్త కల్మషాలు తొలగింపజేసుకున్నటువంటి వారు లభంతే బ్రహ్మ నిర్వాణం, వారు బ్రాహ్మీ అనుభవాన్ని పొందుతున్నారు. అట్టి వారికి మాత్రమే మరి ఋషయః ఋషులుగా పిలువబడతారని చెప్పి అన్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఇది ఒక సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితి స్వామివారి ఇక్కడ చెప్పుకొచ్చే విధానము. కనుక ఋషులు అంటే జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును చేరుకున్నటువంటి వారిని ఋషులు అనేదిగా, అపరోక్షానుభవం అలాంటి ఆ అనుభవాన్ని పొందినటువంటి వారిని ఋషులు అని చెప్పటం జరుగుతుంది. ఈ ప్రకారంగా ఇక్కడ జనకాదులు అనేటువంటి వారు కూడా రాజర్షులుగా పిలువబడుతూ ఉన్నారు. స్వామివారు రాబోయేటువంటి మనకి 4వ అధ్యాయంలోనే ఆయన ప్రస్తావన తీసుకొస్తారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవేయం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాకవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః. రాజర్షులు జనకాదులకు వారు రాజర్షులు విదుః తెలుసుకుని ఉండిరి. ఇట్లా పరంపరగా ఏవం పరంపరా ప్రాప్తం, ఈ పరంపరగా వచ్చేటువంటి ఈ విద్యా లోకంలో మరి చక్కగా వస్తూ ఉన్నది. నేను మొదటి గురువుగా ఉన్నానని చెప్పని మన 4వ అధ్యాయంలో స్వామివారు చెప్పేటువంటి మాట. ఈ ప్రకారముగా జనకాదులందరూ కూడా రాజఋషులుగా పిలువబడేటువంటి వారు. ఎందుకంటే ఈ రాజర్ష లోకంలో గనక ఇలాంటి విద్య ఉన్నట్లయితే అది లోకములో అంతటా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అది సామాన్యంగా ఉన్నటువంటి వారు చేసేటువంటి ప్రచారం కంటే రాజుల ద్వారా జరిగే ప్రచారం ఇంకా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందో శాసనముగా ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వ పరంగా రావాలని చెప్పి అంటూ ఉంటారు. ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు అది లోకమంతా వ్యాప్తి అవుతుంది. నీవు నేను చెబుతూనే ఉన్నాం యోగం 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 అని చెప్పని. ఎంతమంది దీన్ని పాటించే వాళ్ళు ఉన్నారు చెప్పండి. మరి ఎన్ని గ్రామాలకు పోవాలి, ఎన్ని నగరాల్లో పెట్టాలి సప్తాహాలు, ఎంతమందికి బోధిస్తే ఎంతమంది చేస్తారు. అదే చట్టపరంగా వచ్చిందనుకోండి దాని అందరూ కూడా గౌరవిస్తారు, పాటిస్తారు. ఈ మధ్యకాలంలో మరి యోగా డే అనేది పెట్టుకొచ్చారు. మరి ఆ ప్రకారంగా ఆ రోజు రాగానే అందరూ టీచర్లు కానీ విద్యార్థులు కానీ వ్యాపారస్తులు మరి భారతదేశం ఉన్నటువంటి అందరూ కూడా మంత్రులు సహితము కూడా ధ్యానం చేస్తారు. ఆ పూట ఎక్కడ వాళ్ళు అక్కడ ధ్యానం చేసే విధానం. తర్వాత కాలంలో మరి వాళ్ళు ఏ మేరకు చేస్తున్నారు అనే విషయం అది ఎవరికి వారికి ఉన్నటువంటి అంశము. కాబట్టి ప్రకారంగా యోగం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి మస్తిష్కంలో మనసులో పడింది.
యోగం చేయటం అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఆ జిజ్ఞాస ఉన్నటువంటి వారు అసలు యోగం అంటే ఏమిటి, ఆ యోగం యొక్క ఆవశ్యకత ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి ఆలోచనలు వస్తాయి. దాని ద్వారా మహాత్ముల ద్వారా తెలుసుకోవటమో, భగవద్గీతాదులను అధ్యయనం చేసి తెలుసుకోవటమో చేస్తారు. కాబట్టి ముందు మనస్సులో పడాలి కదా, బ్రెయిన్లో పడాలి, ఆ ముద్ర పడాలి. ఆ ప్రకారంగా ప్రభుత్వ పరంగా భారతదేశం అంతటా కూడా ఆచరించే విధానంగా యోగా రోజు అని పెట్టారు. ఇది పెట్టడం వల్ల ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో మరి ఆ భారతదేశంలో గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ భారతదేశంలో పెట్టినటువంటి యొక్క అంశాన్ని విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పూటంతా చక్కగా ధ్యానం చేసే విధానం వస్తుంది. ఇది చట్టపరంగా రావాలనేటువంటిది. దానికోసంగానే మరి పూజ్యులైనటువంటి లక్ష్మణారులు కూడా ఆ కాలంలో ఈ ప్రభుత్వ పరంగా ఈ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన కూడా పోరాటం చేశాడు. ఎలక్షన్లో పాల్గొన్నాడు. తాను మంత్రి అయినట్లయితే దాన్ని చట్టపరం చేసి సమాజంలో తీసుకొచ్చే ఆలోచనలు అది త్వరగా వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకనొకప్పుడు మరి బౌద్ధం దేశమంతా వ్యాప్తం అయ్యింది. కారణం ఏంటంటే ఆ కాలంలో మరి బుద్ధ భగవానుల వారు శుద్ధోధన మహారాజు కుమారుడు కాబట్టి మరి ఆ రాజరికపు విధానముగా ఆయన గారు రావటం వల్ల ఇతర రాజులందరూ కూడా దాన్ని పాటించి వ్యాప్తి చేయటం కారణంగా ఒకప్పుడు భారతదేశంలో బౌద్ధం ఏలింది. ఎక్కడ పడ్డా బౌద్ధారామాలే, బౌద్ధ భిక్షువులే, దేశమంతా వచ్చేసింది. ఏంటంటే రాజులు పూనుకోవడం వల్ల ఆ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. రాజుల యొక్క శాసనంగా ఉంటుంది, అది చేయాలి అంటారు. ఈ ప్రకారంగా మరి ఆ కాలంలో రాజులు ముఖ్యంగా దీన్ని పాటించిన విధానంలో ఇక్కడ స్వామి చెప్పుకొస్తూ ఉన్నారు. మరి రాబోయే 4వ అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్నట్లుగా ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు, రాజర్షులు మరి దీన్ని విదుహు తెలుసుకుని ఉన్నారు అన్నారు. ఈ పరంపరగా ఏవం పరంపరా ప్రాప్తం అనే వచ్చిందన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా రావాలనేటువంటిది ఒక అంశం. అలాంటి వాళ్ళల్లో ప్రవేశించినట్లయితే ఇంకా త్వరగా దేశంలో అలాంటి యోగతత్వం, యోగా అభ్యాసం అంతటా అన్ని చోట్ల వ్యాప్తి చెందే అవకాశం లాంటిది ఉంటుంది. కొంత ప్రభుత్వ సంబంధ నిధులు కూడా ఖర్చు పెట్టి అలాంటివి ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ పరంగా వచ్చినట్లయితే ఆ ప్రభువు కనుక ఆ విధమైనటువంటి యొక్క మార్గంగా వచ్చినట్లయితే ఆయన అన్ని గ్రామాలలో కూడా తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని తీసి అలాంటి యోగ సంబంధమై ఉన్న శిక్షణ తరగతులు పెట్టించి అందరికీ కూడా నేర్పించే అవకాశం అది ప్రభుత్వం ద్వారా త్వరగా అయ్యే పని అన్నమాట. ఉపన్యాసకులుగా వచ్చి గ్రామాల్లో పోయి సప్తాహాలు పెట్టి చేసే దానికంటే కూడా రాజుల ద్వారా వచ్చేటువంటి శాసన రూపకంగా వచ్చేది త్వరగా వ్యాప్తి చెందే అవకాశం అనేటువంటిది ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించుకోవాల్సినటువంటి అంశము. ఎందుకంటే జనకాదయ, జనకుడు మొదలగువారు జనకాదయ అన్నారు. మరొక అంశంగా మనం చూసినట్లయితే మరి జనకాదులు అంటే రాజులు అన్నమాట. మరి ఈ రాజులంటే ప్రజల్ని పరిపాలన చేసే విధానంగా ఉన్నటువంటి వారు. అందువల్ల వాళ్ళు ఇలాంటి విద్యను ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ప్రభువులు, ప్రజా పరిపాలకులుగా వాళ్ళు కావాల్సి ఉంటుంది. అది ఈనాడు చూడండి, మంత్రులు అయ్యేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఎంతమందిలో మరి తత్వజ్ఞానం ఉన్నది? ఎంతోమంది మంత్రులు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇట్లా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి రాష్ట్రాలు. ఎంతోమంది మంత్రులు ఉన్నారు. మరి ఎంతమంది మంత్రులలో ఇలాంటి ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళల్లో ఉన్నది. కాబట్టి పరిపాలకులై ఉన్నటువంటి వారు ముందుగా దీన్ని అధ్యయనం చేయాలనేటువంటి భావన. కాబట్టి పూర్వకాలంలో చూడండి, మీరు గమనించండి, చిన్నతనంలోనే తన బిడ్డలను ఆశ్రమాలకు పంపేవారు. మనం చూసిన అవతారమూర్తిగా ఉన్నటువంటి రామకృష్ణావతారములుగా చెప్పుకుంటూ ఉన్నాం కదా.
మరి వాళ్ళు కూడా వారి వారి గురువుల వద్ద ఈ బ్రహ్మ విద్యా అధ్యయనం అనేటువంటిది చేశారు. ఎప్పుడో దశరథ మహారాజుకు వృద్ధాప్యం వచ్చినప్పుడు చివరి దశలో బిడ్డలు కలిగారు. మరి కలిగిన తర్వాత వాళ్ళు యుక్త వయస్సు రాగానే కాస్త ఉపనయన సంస్కారం చేసి వశిష్ఠ ఆశ్రమానికి పంపించి మరి చక్కగా బ్రహ్మ విద్య అధ్యయనం చేయించారు. అలాగా మరి గురువుల వద్ద సకల శాస్త్రాలు, తత్వశాస్త్రం, జ్ఞానశాస్త్రం అన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి వారి పరిపాలన చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. సంస్కారవంతులై ఉండి ప్రజలను పాలించాలి, ఇది అంశం నాడు అక్కడ. అందువల్లే గృహస్థులై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ కాలంలో చిన్నతనంలోనే వారిని ఆశ్రమాలకు పంపించి విద్యాధ్యయనం చేయించేవాళ్ళు. అక్కడ బ్రహ్మ విద్యాధ్యయనం చేసి, అందువల్ల బ్రహ్మచారి అన్నారు. బ్రహ్మమునందు చరించేటువంటి విధానంగా ఉన్నారు కాబట్టి బ్రహ్మచారి. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణ అంటారు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆచారమే. ప్రతి ఇంట్లో మీకు చూస్తే వాళ్ళు ఆశ్రమాల వద్ద, ఆచార్యుల వద్ద వేదశాస్త్రాధ్యయనం చేయించేవాళ్ళు. పూర్వకాలంలో మరి కాశీకి పోయి కాశీ విశ్వవిద్యాలయంలో చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు. కాబట్టి మన గృహాలలో కూడా ఎప్పటికి కూడా అట్టి ఆచారాన్ని మనం చూస్తూ ఉంటాం. వివాహానికి ముందు ఒక 5 రోజులు ముందు అట్టుకుంటా వానికి ఒడుగు అనేది పెడతారు, ఒడుగు చేస్తారు. చక్కగా వానికి తెల్ల బట్టలు ధరింపజేసి కుంకుమ బొట్లు పెట్టి జీబుది లేకలు దిద్ది పసుపు అంతా గంధ పూతలు చేసి మరి అక్కడ యజ్ఞోపవేత ధారణ చేస్తారు. గాయత్రి యజ్ఞం చేసి గాయత్రి మంత్రోపదేశం చేసి ఆయనకి మరి ఆ విధంగా వటునికి ఉపనయన సంస్కారం గావిస్తారు. ఆ సందర్భంలో అతడు వరుడు మరి బ్రహ్మచారిగా ఉన్నటువంటి తాను సకల శాస్త్ర అధ్యయనం చేయటానికి కాశీకి పోయేస్తా అని చెప్పని వాడు బయలుదేరతాడు. కాశీకి పోయాడా అంటే తర్వాత విషయం అది. మరి ఆ ప్రకారం కాశీకి పోయేస్తా అని చెప్పని వాడు చక్కగా ఒక ఆచార విధానంగా కమండలం పట్టుకొని చెప్పులు వేసుకొని దర్భ ధరించి కమండలం ధరించి బయలుదేరతాడు వాడు. తర్వాత మళ్ళా కథలు మారిపోతాయని చెప్పి అనుకోండి. అంటే ఇలాంటి ఆచరణాత్మక విధానం పూర్వకాలంలో ఉందనేటువంటిది చిన్నతనంలోనే ఉపనయన సంస్కారం చేసి కాశీ విశ్వవిద్యాలయంలో చదివించే విధానం కానీ, లేక దరిదాపులటువంటి యొక్క ఆచార్యుల వద్ద, మహాత్ముల వద్ద శాస్త్రాధ్యయనం చేసే విధానం కానీ ఉండేదన్నమాట. అట్లా శాస్త్రాధ్యయనం చేసి యోగము, ధ్యానము, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనబడేటువంటివన్నీ కూడా ఆశ్రమంలో శాస్త్రాధ్యయనాలు చేసి ఆ తదనంతరమే వారి గృహస్థాశ్రమంలో ప్రవేశింపజేసేవారు. ఆ ప్రకారంగా బ్రహ్మ విద్య కలిగి, ధ్యానం కలిగి, యోగం కలిగి మరి అనేక యోగాసనాలలో పరిచయం ఉంటాయి వాళ్ళకి. ఆశ్రమాల్లో ఉన్నారు కాబట్టి యోగాసనాలు కూడా చక్కగా వాళ్ళు చేస్తారు, అలవాటు చేస్తారు ఆశ్రమాలలో. ఆ ప్రకారంగా మరి చూస్తే ఆరోగ్యకరమై ఉన్నటువంటివి ఇవన్నీ కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అని పతంజలి మహర్షి ఒక ప్రక్రియను మాకు ప్రవేశింపజేశాడు. ఇది బాహ్యాంగములుగా చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఈ 4 చేరి బాహ్యాంగములు అంటారు. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ 4 కూడా అంతర అంగములు అని చెప్పి అన్నారు. అవి అంతర అంగములు, ఇవి బాహ్యాంగములు. కనుక బాహ్యాంగములుగా ఉన్నటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామం అనబడేటువంటివి శరీర ఆరోగ్యాన్ని చక్కగా అందించేటువంటివిగా ఉండే కాబట్టి ఇవన్నీ ఆశ్రమాలలో ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా ఆచరించేవాళ్ళు. కూర్మాసనము, మయూరాసనము, కుక్కుటాసనము, శరభాసనము, సర్వాంగాసనము, హలాసనము,
నవకాసనము, భుజంగాసనము, శీర్షాసనం, ఎన్నో ఉన్నాయి. చక్కగా మంచిగా నేను సుఖబ్రహ్మాసనంలో ఉన్నప్పుడు దాదాపు 50 ఆసనాలు వేసేవాడిని. ఇప్పుడు కూడా అలవాటు ఉన్నది. అంటే అన్ని లేవులేండి, కొన్ని. అందువల్ల ఇది ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఉదయం లెగవగానే కాస్త భుజంగాసనము, సర్వాంగాసనము, శీర్షాసనం అంటే కొంచెం బాగా అలవాటు ఉండాలనుకోండి. అట్లా హలాసనము కానీ, భుజంగాసనము కానీ, శరభాసనము, ఈ మయూరాసనము, ఈ మంచిగా ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటివి. ఇవన్నీ ఆశ్రమాలలో వాళ్ళు చిన్నప్పుడే అధ్యయనం చేసిన తర్వాత గృహస్థులు అయ్యేవాళ్ళు కాబట్టి మరి ఆ గృహములో అందరూ కూడా ఇలాంటి తాత్విక జ్ఞానం తండ్రి ద్వారా గ్రహించి మరి చక్కగా వాళ్ళు దాన్ని చీలిస్తూ ఉండటం కారణంగా మరి అది గృహస్థ ఆశ్రమం. సన్యాసాశ్రమానికి అప్పుడు సన్యాసాశ్రమాలు లేవు అప్పుడు. ఎందుకంటే ప్రతి ఆశ్రమం గృహస్థ ఆశ్రమం అయిన తర్వాత ఇంకా అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఇక్కడ ఉండే అందరూ అన్నీ కూడా చక్కగా శీలించి ప్రశాంత జీవనం చేసుకుంటూ తత్వజ్ఞానాన్ని అవలోకనం చేసుకుంటూ ఉండే విధానంగా గృహస్థులందరూ కూడా ఇలాంటి బాటలో పయనించినటువంటి విధానము. కాబట్టి తాత్వికము అని చెప్పనంటే జీవితం యొక్క అంశాన్ని సరైనటువంటి దిశగా పయనింపజేసేటువంటిది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే వేరే అర్థాలు తీమాకండి. ఇప్పుడు కాదులే ఆధ్యాత్మికం, ఎప్పుడో అన్నీ అయిపోయిన తర్వాత కాళ్ళు పోయి, చేతులు పోయి, కళ్ళు పోయి, జుట్టు పోయి, చెవులు పోయి, అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మికం అనేవారు లోకంలో చాలామంది ఉన్నారు. కనుక వాళ్ళకి ఆధ్యాత్మికం యొక్క ఆవశ్యకత ఏమిటి తెలియకపోవడం వల్ల ఆ విధంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా కాళ్ళు పోయి, చేతులు పోయి, జుట్టు పోయి, పండ్లు పోయి, చెవులు పోయి, ఎన్ని పోయాక ఏముంది ఇంకా ఆధ్యాత్మికం, అప్పుడెందుకు నీకు అప్పుడు ఇంకేం చేద్దాం అని చెప్పి అన్నీ బాగా ఉన్నప్పుడే శీలింపజేశారు, అభ్యాసం చేయించారు. కాబట్టి ఆ కాలంలో బ్రహ్మచారి ఉన్నారు. కనుక ఆధ్యాత్మికం కలిగి సంసారం శీలించినట్లయితే ఆ సంసారం సాగరం కాబట్టి దాంట్లో వచ్చే ఆటుపోట్లు, తుఫాన్లు, సైక్లోన్లు అనేకం వస్తూ ఉంటాయి సంసారం అని చెప్పి అన్నప్పుడు అన్నింటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ప్రశాంతముగా ముందుకు సాగిపోయే విధానంగా ఆధ్యాత్మికం వాళ్ళకి అప్పట్లో ఉపయోగపడే అంశముగా ఉన్నది. ఇక్కడ చూస్తే జనకాదయ రాజులు అన్నమాట వీళ్ళు. ఎందువల్ల రాజులలో ఈ విధంగా ప్రవేశింపజేశారు అని చెప్పనంటే మరి అలాంటి విధానం రాజన్య లోకంలో ఉన్నట్లయితే వాళ్ళ పరిపాలన కూడా ధర్మబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జ్ఞానపరులు, తాత్విక చింతన గలవారు. అలాంటి సంస్కారం కలిగి ఉన్నట్లయితే ప్రజల్ని మంచిగా చక్కగా పరిపాలన చేస్తారు. వాళ్ళలో దయాది గుణాలన్నీ కూడా ఉంటాయి. అందరినీ కూడా ప్రేమిస్తారు. మంచిగా పరిపాలన చేసే విధానం అంతా వస్తుంది. కాబట్టి ముందు రాజన్య లోకంలో ముందు రావాలి. వాళ్ళు మంచిగా తాత్వికంలో ఉండాలి. ఈనాడు భారతదేశంలో మరి చక్కగా ఉన్నటువంటి పై అధికారులు ఇలాంటి శాసనాలు చేయాలి. ఎవరైనా మంత్రి కావాలంటే ఎలక్షన్ నిలబడి పోటీ చేయాలని చెప్పినట్లయితే వాళ్ళకు ఇలాంటి ఈ శాస్త్రాలలో పరిచయం ఉండాలి అనే నియమం పెట్టాలి ముఖ్యంగా. అందువల్ల మీరు ఎవరైనా మంత్రి కావాలని చెప్పనన్నా, సీటు ఆశించినా, రాజ్య పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నా, కాబట్టి మీరు భగవద్గీత, భాగవతం, భారతం అనేటువంటి రామాయణం ఈ 4 కూడా బాగా చదివి అధ్యయనం చేసినటువంటి వారికి మాత్రమే మీకు మరి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఇస్తాము అని పెట్టాలి. అంతే తప్ప ఈనాడు చూస్తే కత్తులు ఉన్నాయా, గొడ్డలు ఉన్నాయా, బాంబులు ఉన్నాయా, ఎంతమందిని చంపాడు వీడు, ఎన్ని హత్యలు చేశాడు, అన్ని ఆ కేసుల్లో ఉన్నాడు, ఎన్నిట్లో ఇరుక్కుని ఉన్నాడు, ఇవన్నీ చూసి ఈనాడు సీట్లు ఇస్తామన్నారు వాడికి. ఇలాంటి వాళ్ళు మనల్ని పరిపాలన చేసేవాళ్ళ? ఇలాంటి వాళ్ళ పాలనలో మనం ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి మన భారతీయ సంస్కృతి ఏమిటి, భారతదేశం యొక్క
ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటి గమనించాల్సి ఉంటుంది. కాబట్టి పూర్వకాలంలో అందరూ రాజులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రకారంగా బ్రహ్మ విద్య అధ్యయనం చేసి వాళ్ళు పరిపాలన చేశారు. కాబట్టే అందరినీ కూడా సమసమానంగా భావించి అందరినీ కూడా ప్రజల కన్నబిడ్డల్లాగా భావించి పరిపాలన చేసిన విధానము ఇది మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన అంశము. జనకాదయ అని అంటంలో గల సారస్వతం ప్రభువులు పరిపాలకులై ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి చక్కటి జ్ఞానం, యోగం, జ్ఞానం అనేటువంటి వాళ్ళు కలిగి ఉంటే వాళ్ళ పాలనలో ప్రజలు కూడా ఆ విధమైనటువంటి చక్కటి మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుందనేటువంటిది మనం గ్రహించాల్సిన అంశము. అది జనకాదయ జనకుడు మొదలగు వారు అన్నప్పుడు ఆ కాలంలో జనకునితో పాటు ఎంతోమంది పరిపాలకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అని అర్థం ఇక్కడ. అది బ్రహ్మర్షులు, దేవర్షులు ఎందుకు చెప్పలేదు ఇక్కడ స్వామివారు? బ్రహ్మర్షులు గొప్పవాళ్ళు, ఇంకా గొప్పవాళ్ళు కదా రాజర్షుల కంటే బ్రహ్మర్షులు ఇంకా గొప్పగా గాంచి ఉన్నటువంటి విధానం కనుక ఇక్కడ మరి బ్రహ్మర్షయ జనకాదయ అని చెప్పిన చోట బ్రహ్మర్షయ అనగా వశిష్టాదయ అని చెప్పవచ్చు. వశిష్టాదయ అంటే వశిష్ఠు మొదలగు ఆ అరణ్యాలలో ఉన్నటువంటి మునులు అలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ విషయం ఇక్కడ ప్రస్తావన చేయకుండా స్వామివారు జనకుడు అనేటువంటి యొక్క వాళ్ళని ప్రస్తావన చేయటంలో గల ఆంతర్యం, వాళ్ళు ఎక్కడో అరణ్యాలలో తప చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వాళ్ళ యొక్క మోక్షం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నటువంటి విధానం. మరి వీళ్ళు పరిపాలన చేసే విధానం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ పాలనలో ఇలాంటివన్నీ కూడా ప్రజలలో బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా వీళ్ళు మారాలి, రాజులుగా ఉన్న పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మారాలి. అది అలాగా ఉన్నట్లయితే ప్రజా పాలన కూడా బాగా ఉండే అవకాశంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటున్నాము. కనుక జనకాదయ జనకుడు మొదలైనటువంటి వారు. కనుక జనకుడు అనేటువంటి విషయం చెప్పడంలో గల ఆంతర్యం మరొకటి ఏంటంటే, మరి చాలామంది ఆధ్యాత్మికంలోకి రావాలంటే భయపడుతూ ఉంటారు. మా వల్ల కాదండి, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, వ్యాపార సమస్యలు ఉన్నాయి, కనుక మాకు ఇప్పుడు తీరుబాటు లేదు, మాకు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మేమే వస్తాంలేండి, మమ్మల్ని మీరేం పిలవాల్సిన అవసరం లేదు, కనుక ఇవన్నీ కూడా మమ్మల్ని సతాయిస్తూ ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి, ఇవన్నీ పోవాలి. ఇంట్లో అందరి పెళ్ళిళ్ళు అయిపోవాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ కూడా సంసార విధానాలలో సెట్ అయిపోవాలి. అన్నీ అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో రిటైర్ అవుతా కాబట్టి నేను అప్పుడు మీ వద్దకు వస్తాను అని చెప్పనే మాట పాడుతూ ఉంటారు. ఇలాగా చెప్పేటువంటి వారికి చక్కటి మరి సందేశం ఈ పదం జనకాదయ అనేటువంటిది. ఎందుకంటే మరి జనకుడు అనేటువంటి రాజులు ఎంతో గొప్ప పరిపాలన కలిగి ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉంటాయి, దేశ సమస్యలు, ఎంతోమందితో వైరాలు ఉంటాయి. రాజులు అనేక మంది రాజులు దండయాత్ర చేసే విధానం ఉంటుంది. రాజ్యంలో ఎన్నో మరి అనేకటువంటి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా గమనించాలి, అవన్నీ తీర్పులు చెప్పాలి. ఈ ప్రకారంగా ఎంతో కొన్ని బాధ్యతలై ఉన్నటువంటి యొక్క రాజరికపు విధానము, ఇంత పరిపాలనా విధాయకాలు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని సమస్యల చుట్టూ చేరి ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు బ్రహ్మ విద్యను అధ్యయనం చేయటం కానీ, వాళ్ళ ధ్యానాన్ని శీలించటం కానీ అలాగా చేసి వాళ్ళు మరి ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందారని చెప్పానంటే మరి సామాన్యులై ఉన్నటువంటి వాళ్ళు గ్రహించుకోవాల్సిన అంశము. అంత పెద్ద పరిపాలనా విధానంలో ఉన్నటువంటి వారే చేయగలిగారు. మనం ఉన్నటువంటి పరిస్థితి అంతా చిన్న సంసార విధానము, ఇద్దరు బిడ్డలు, ముగ్గురు బిడ్డలు, లేదా 5 మంది కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క దీంట్లో మరి మానవుడు ఏదో ఒక వంక పెట్టి ఏదో కారణం చూపించి ఇప్పుడు కాదులేండి ఆధ్యాత్మికం, మహాత్ములు వచ్చారట, ప్రవచనాలు చేస్తున్నారట, నాకు వచ్చే అవకాశాలు పెద్దగా లేవు, ఇంటి పనులు సరిపోతా ఉన్నాయి,
ఇంటి పనులు, ఆఫీస్ పనులు, వ్యవసాయ పనులు సరిపోతా ఉన్నాయి, మాకు వచ్చే అవకాశాలు ఉండవు అని తప్పించుకునే విధానాలు లోకంలో కనపడుతూ ఉన్నాయి. అలాగా ఉన్నటువంటి వారికి చక్కటి సందేశం ఈ ఈ పదం జనకాదయ. జనకుడు మొదలగు ప్రభువులందరూ కూడా ఎంతో పరిపాలనా సంబంధమై ఉన్న వ్యవహారాలలో మునిగిపోయి ఉంటారు. వాళ్ళు ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీన్ని శీలించారు అని చెప్పనంటే, నీకున్న బాధ్యతలు దాంట్లో పోలిస్తే ఎంత ఉంటాయి చెప్పండి. ఒక స్ఫూర్తి అన్నమాట. ఈ యొక్క యోగ మార్గం, జ్ఞాన మార్గంలో పోయేటువంటి వీళ్లకు ఒక స్ఫూర్తిదాయకమై ఉన్నటువంటి అంశము. అంతటి మహారాజులే, అంతటి పరిపాలనా విధాయకాలలో ఎన్నో సమస్యలలో ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి యొక్క ఆధ్యాత్మికాన్ని అధ్యయనం చేసి ధ్యాన మార్గంలో పయనించి చక్కగా మరి రాజర్షులుగా కాగలిగారని చెప్పనే విధానం చూసినట్లయితే, మాకున్న సమస్యలే ఎంత, మాకున్న సంసార విధానం ఎంత, మాకున్నటువంటి యావగేషన్ ఎంత అని అనుకునేవాడు చక్కగా ఆధ్యాత్మికాన్ని శీలించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది గమనించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. అది కాబట్టి జనకుడు వీళ్ళని చెప్పడం వల్ల కారణం, సామాన్య మానవులు కూడా అంతటి ప్రభువులుగా ఉన్నటువంటి వారే, అన్ని సమస్యలు ఉన్నటువంటి వారే దాన్ని చక్కగా ఆచరించారంటే, మనకున్న సమస్యలంతా దాంతో పోలిస్తే అనే విధానాలుగా మరి ఆధ్యాత్మికాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చేటువంటి యొక్క అవకాశం వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాల్సినటువంటి అంశములు అని అర్థం. కాబట్టి జనకుడిని ప్రధానంగా చెప్పడం వల్ల కారణం గమనించండి. ఎంతోమంది ఉన్నా కానీ ఇక్కడ చూస్తే స్వామివారు జనకుడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. మరి ఈ యొక్క విషయం మనకు అందిస్తూ ఉన్నారు. జనకుడి యొక్క విషయం మనకు భగవద్గీతలోనే కాదు, గీతా మహాత్మ్యంలో కూడా అక్కడ వస్తుంది. గీతా మహాత్మ్యంలో కూడా మరి జనకాదులైనటువంటి వారందరూ కూడా అని చెప్పని గీతా మహాత్మ్యం దాంట్లో కూడా ఆ పేరు ప్రస్తావన వస్తుంది. అక్కడ కూడా గీతాం ఆశ్రిత్య బహవః భూభుజో జనకాదయ అన్నాడు. భూభుజో జనకాదయ అని గీతా మహాత్మ్యం. అక్కడ కూడా జనకుని యొక్క ప్రస్తావన వస్తుంది. కాబట్టి జనకుడు అని చెప్పనంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక విద్య కలిగి ఉన్నటువంటి మహానుభావుడుగా మనం చెప్పుకొస్తాము. ఆ జనకుని యొక్క గృహంలోనే సీతమ్మ వారు కూడా అవతరించారు. ఆ ప్రకారంగా జనకుడు గొప్ప విషయం మనకి ఉపనిషత్తులలో కూడా ఆయన యొక్క ప్రస్తావనలు అనేటువంటి వస్తాయి. ఎంతో జిజ్ఞాస కలిగి ఉన్నాడు. మనకి ఈ విషయం బృహదారణ్యకోపనిషత్తులో జనకుని గురించి మీకు మంచిగా వస్తుంది. యాజ్ఞవల్కి జనకుడికి చక్కటి జ్ఞానాన్ని బోధిస్తాడు. మీ విషయం అంతా కూడా మీరు బృహదారణ్యకము అనే ఉపనిషత్తు తీసుకోండి. దాంట్లో మీకు జనకుని యొక్క సంబంధమై ఉన్న అంశాలు ఎన్నో వస్తాయి ఆ ఉపనిషత్తులో. అది యాజ్ఞవల్కి ద్వారా మరి జనకుడు ఎంతో విషయాలు వింటాడు అక్కడ. యాజ్ఞవల్కి ఆయన సూర్య భగవాను మరి గురువుగా చేసుకొని ఆయన ద్వారా తత్వశాస్త్రం అంతా అధ్యయనం చేస్తాడు. ఆ తర్వాత కాలంలో బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదముగా పేరుగాంచింది. అది అలాంటి యొక్క దాంట్లో జనకుడు ఎంతో గొప్పగా ఆయన బ్రహ్మ విద్య అధ్యయనం చేయటము. ఆ తర్వాత కాలంలో మళ్ళీ జనకుడు తాను జ్ఞానాన్ని ప్రబోధించిన విధానమే శుకజనక సంవాదం అనేటువంటిది మంచి గ్రంథం. అది మీకు లభిస్తే ఆ పుస్తకాన్ని మాత్రం తప్పనిసరిగా తెప్పించుకోండి. అది మీకు ఈ అమెజాన్ కానీ ఇలాంటి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. దాంట్లో శుకజనక సంవాదము అనేటువంటిది ప్రశ్నోత్తరములుగా సాగుతుంది. శుకుడు ప్రశ్న వేయటము, జనకుడు సమాధానం చెప్పటం ఉంటుంది. చాలా చక్కటి ప్రశ్నలు, మంచి సరైనటువంటి యొక్క సమాధానాలు, అద్భుతంగా సాగేటువంటి గ్రంథం శుకజనక సంవాదము. శుకజనక సంవాదం అనే పుస్తకం. ఈ ప్రకారంగా జనకుని యొక్క విషయం చూసినట్లయితే ఆయన గారు ఈ బ్రహ్మ విద్య కోసం ఎంత పరితపించాడో, ఎంతమంది గురువుల ద్వారా ఆయన గారు బ్రహ్మ విద్య అధ్యయనం చేశాడో మనం గమనిస్తాం. దాని ద్వారా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమండి మేము ఆ గురువుని ఆశ్రయించామండి, మరి ఆ గురువు దగ్గర ఉపదేశం పొందాము, మరి అక్కడే ఉండాలా మేము,
మరి ఇంకా ఎవరన్నా వస్తే గురువులు వాళ్ళని మేము ఆశ్రయించే అవకాశం లేదా, వాళ్ళ ద్వారా బ్రహ్మ విద్య వినే అవకాశం లేదా, ఏ గురువుని ఆశ్రయించామో ఆయన దగ్గరే మేము ఉండాలా, ఆయన చెప్పింది మాత్రమే గ్రహించాలా అనేటువంటి యొక్క సందేహాలతో చాలామంది లోకంలో ఉన్నారు. మేము పక్క ఎవరైనా వస్తే మహాత్ముని ఆశ్రయించవచ్చా, వాళ్ళు చెప్పేటువంటి యొక్క బోధలు మేము వినవచ్చా, ఒక గురువుని ఆశ్రయించాం కదా, ఆయన ద్వారా ఉపదేశం పొందాము కదా, మరి మేము పక్కకు పోతే మమ్మల్ని మళ్ళీ వేరే రకంగా వాళ్ళు భావించే అవకాశాలు ఉంటాయేమో అని సందేహములు కలిగినటువంటి వారు లోకంలో చాలామంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారు. అది కనుక వాళ్ళందరికీ కూడా సమాధానం జనకుడు, అది అర్థం. ఎందుకంటే జనకునికి ఎంతోమంది గురువులు ఉన్నారు. ఒక వ్యక్తిని ఆశ్రయించామనుకో, ఆ వ్యక్తి అపమార్గంలో బోధించి ఉన్నట్లయితే సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించే వ్యక్తి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆశ్రయించవచ్చు, వాళ్ళ ద్వారా ఉపదేశాన్ని పొందవచ్చు, మంచి మార్గంగా ప్రయాణం చేయవచ్చు. అపమార్గంలో పడ్డటువంటి వాళ్ళు అట్లాగే ఉన్నట్లయితే జీవితం నష్టమైపోతుంది. చాలామంది లోకంలో ఈ ప్రకారంగా కట్టుబడి అట్లాగే ఉండిపోతారు. దానికి చక్కటి సందేశాత్మకమే ఇక్కడ జనకుడు అనేటువంటి విధానము. మనం చూసినట్లయితే దత్తాత్రేయుల వారికి 2400 గురువులు. మీరు భాగవతంలో పోతే 24 మంది గురువులు దత్తాత్రేయ స్వాముల వారికి. కనుక ఎవరెవరిలో ఏ యొక్క అంశం ఉన్నదో అది గ్రహించుకునే విధానం. అక్కడ గురువులు అని చెప్పారంటే భూమి గురువే, జలము గురువే, అగ్ని గురువే, వాయువు గురువే, ఆకాశం గురువే, చేపలు పట్టేవాడు గురువు. ఈ ప్రకారంగా చూస్తే దాంట్లో అనేక అంశాలని ఆయన గురువుగా భావించుకున్నాడు. ఉపదేశం పొందాడాల ద్వారా అంటే అది కాదు విషయం. అక్కడ ఒక్కొక్క దానిలో ఉన్న లక్షణాన్ని ఆయన గ్రహించి అట్లాగా వాళ్ళని గురువుగా ఆయన చేసుకున్నాడు. ఒక చేపలు పట్టేవాడు గట్టు మీద కూర్చుని అక్కడ గ్యాలం వేశాడు. గ్యాలం వేస్తే చేప వచ్చి దానికి ఏదో తినబోతూ లాగుతూ ఉన్నది. ఆ బెండు కొంచెం మునుగుతూ ఉంది, పైకి తేలుతూ ఉన్నది. వాడి దృష్టి అంతా కూడా దాని మీద ఉన్నది. అది వింగుతుందేమో, లాగుదామని. ఆ బెండు సగం మునుగుతుంది, పైకి లెగుస్తుంది. ఇట్లాగ అవుతూ ఉంటే వాడు బాగా మనస్సంతా దాని మీద పెట్టేసేసాడు ఏకాగ్రంగా. దత్తాత్రేయుల వారు ఆ మార్గంలో పోతూ వాడిని పిలిచాడు. అరే అబ్బాయి, పలానా ప్రాంతాలకు పోవాలి, ఏ దారిలో పోతే నేను చేరుకుంటాను అనే విధానం అడిగితే వాడేం పలకల. ఎందుకంటే వాడు మనస్సంతా కూడా ఆ బెండు మీద ఉందన్నమాట. ఆ బెండు మునుగుతుందేమో, పైకి లాగుతాం, చాపడుతుంది. ఈ ప్రకారంగా వాడు మనస్సంతా బెండు మీద పెట్టి కూర్చోవటంతో ఏమి వినపడటం లేదు, కనపడటం లేదు వాడికి. ఆ విధంగా తదేకముగా ఏకాగ్రతగా ఎట్లయితే వాడు ఉన్నాడో అలాంటి ఏకాగ్రత నాకు రావాలని చెప్పేసి అని అతనిని ఆయన గురువుగా చేసుకున్న విధానం. ఇట్లా 24 అంశాలని గురువుగా ఆయన చేసుకున్నాడు. ఆ అంశం అది వేరు, అదొక అంశం అన్నమాట. ఇక్కడ జనకుడి యొక్క విషయం వచ్చినట్లయితే ఎంతోమంది గురువుల జీవితం తరస్సించారు. ఒక గురువు వచ్చేవాడు, వాడు అక్షిపురుష బ్రహ్మమయ, దాన్నే ఉపాసన చేయమని చెప్పి అనేవాడు. ఆ మార్గంలో కొంతలెక్క ప్రయాణం చేశాడు. మరొక వ్యక్తి వచ్చాడు, మరొక దానిని బోధించాడు. దాన్ని ఆయన ఉపాసన చేశాడు. కొద్ది కాలం సాగింది, అది సరైనటువంటి మార్గంగా రావటం లేదు. ఇట్లాగా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మార్గాన్ని ఆ విధంగా ఉపదేశం చేస్తూ ఉంటే ఆయనకి ఎలాంటి యొక్క సరైన సమాధానం మనసుకి అందలేదు. మరి జీవితమా అయిపోతూ ఉన్నది, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఉన్న ఆయువు అంతా పోతా ఉంది, సిల్లిపడ్డ కొండలాగా కారిపోతా ఉంది ఆయువు అంతా కూడా. ఈ ప్రకారం జిజ్ఞాస ఉన్నవాడు ఈ దృక్పథంలో ఉంటాడు. నిన్న పోయే, మొన్న పోయే, పోయిన వారం పోయే, పోయిన నెల పోయే, పోయిన సంవత్సరం పోయే, ఇది పోతా ఉంది. ఉన్న ఆయువు కాస్త కారిపోతూ ఉన్నది. ఇక ఎంత ఉందో దీంట్లో అర్థం కావటం లేదు. రేపో మాపు మురిచి వచ్చి ఇక పిలుపులు ఏమో వస్తాయేమో, వచ్చిన కార్యం ఏం చేశాం, మనం జీవితంలోకి వచ్చి ఏం చేశాం, ఏం సాధించాం, ఏం శీలించాం అనేటువంటి ఒక జిజ్ఞాస సరైనటువంటి యొక్క వైరాగ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి కలిగేటువంటి భావం.
వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక ఎంత ఇలువుగా చూస్తారు. మనం లోకంలో విశ్వంలో ఉన్న పదార్థాలని వస్తువులను ఇలువగా చూస్తాం. భూమి ఎంతో ఇలువయ్యా అంటారు, బంగారం చాలా పెద్ద గొప్ప ఇలువ అని. ఇట్లా ప్రాపంచిక వస్తువులకు ఇలువలు ఇస్తూ ఉన్నాం మనం. వాటి యొక్క వాల్యుయేషన్, వాటి యొక్క ఇలువలను మాత్రం చూస్తూ ఉన్నాం. కానీ జీవిత పరమార్థాన్ని వాంఛించినటువంటి వారు, తత్వజ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వారు కాలం అనే దాన్ని చాలా ఇలువుగా చూస్తారు. వాళ్ళు ఆ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రకారంగా మరి వాళ్ళు చూస్తే ఎప్పుడు కూడా మరి మనకు ఆయువు అయిపోతూ ఉన్నది, ఇంకా జీవితం దగ్గర పడతా ఉన్నది, మనం చేయాల్సింది ఏమిటో అర్థం కావటం లేదు అనేటువంటి విధానాలుగా జనకుడు ఒక పరితాపం చెందాడు. ఆ పరితాపం చెంది అక్కడి నుంచి ఆయన గారు ఒక సదస్సు ఏర్పాటు చేయటం. ఆ సదస్సులో అనేక మంది మహాత్ములు, పండితులు, యోగులు, ధ్యానులు అనేక మంది రావటం, అలాంటి ఒక సదస్సును ఉద్దేశించి ఆయన గారు ఒక ప్రకటన చేయటం. దాంతో ఎవరూ కూడా ముందుకు రాకపోవటంతో మరి యాజ్ఞవల్కి వచ్చి ఆ ప్రకారంగా ఆయన నిలబడ్డప్పుడు అనేక మంది ఆయన ప్రశ్నలు వేయటం, జవాబు చెప్పటం, అందరి చేత చివరికి ఈయన బ్రహ్మజ్ఞాని అని చెప్పిన విధానముగా నిర్ధారణ చేయటంతో అప్పుడు ఆయన్ని ఆశ్రయించి జనకుడు యాజ్ఞవల్కిని గురువుగా స్వీకరించి ఆయన ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనం చేసి తరించిన విధానము అని చెప్పని. కాబట్టి అందుచేత ఇది ఒక స్ఫూర్తి అన్నమాట. మేము ఒకే గురువుని ఆశ్రయించాలా, ఆ గురువునే పట్టుకోవాలా అని చెప్పిన అపమార్గం అయితే ఆ మార్గం పోవాలా అనేటువంటి విధాయకంగా సందేహాలు కలిగి ఎంతోమంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే నువ్వు ఆశ్రయించావో ఆ చెప్పేటువంటి యొక్క వ్యక్తి సరైనటువంటి యొక్క బోధన చెప్పేదిగా లేనట్లయితే వదిలిపెట్టేయి అనే దానికి ఒక సందేశం ఇక్కడ జనకాదయ అన్నటువంటి పదం. ఎవరు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించే విధానం ఉన్నదో మనం వాళ్ళని పట్టుకుని వాళ్ళని అనుసరించాలే తప్ప ఇలాగ అపమార్గంలో తీసుకుపోయేటువంటి వాళ్ళని ఆశ్రయించినట్లయితే దానివల్ల జీవితం నష్టమైపోతుంది. విద్ధి నష్టాన్ అచేతసః అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞానే జన్మ సార్థకం అన్నారు. అవిజ్ఞాతే జన్మ నష్టం, సరైనటువంటి యొక్క విజ్ఞానం కలకపోయిందా అంటే జన్మ నష్టమైందా అంటే అది సంపాదించుకోవాలంటే శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే. ఇంకా ఎంతో పుణ్య విశేషం నీకుంటే తప్ప మళ్ళా మానవ దేహం అనేటువంటిది రాదయ్యా అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయముగా మనం గ్రహించుకోవాల్సినటువంటి యొక్క అంశము, ఎవరైనా పొరపాటున తెలియకుండా ఒక అపమార్గంలో లాక్కుపోయే గురువు యొక్క పాలిట పడ్డట్లయితే, ఆయన మార్గం సరైనది కాదని చెప్పని తెలిసినట్లయితే అక్కడి నుంచి వచ్చేయచ్చు. సరైనటువంటి యొక్క మార్గం బోధించేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మనం ధరించడానికి ప్రయత్నం చేసుకునే మార్గానికి జనకుడు ఉదాహరణగా నిలిచినటువంటి అంశము అది. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దందరమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః అని మనకు ముండకంలో వస్తుంది. అవిద్యాయాం అంతరే వర్తమానాః, అవిద్య యొక్క అంతరములో ఉన్నారట. స్వయం ధీరాః పండితం మన్యమానాః, మేము స్వయం ధీరులమో మేము పండితులమో అని భావించుకుంటూ ఉంటారట వాళ్ళు. దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః, వారు భ్రాంతిలో ఉన్నటువంటి వారై ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, పర్యటిస్తూ ఉన్నారు. అలాంటి యొక్క అంధత్వంలో మునిగి ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించినట్లయితే అంధేనైవ నీయమానా యథా అంధాః, ఒక అంధుడు 10 మంది అంధులకు మార్గం చూపే విధానంలో ప్రమాదంలో పడే పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అది అలాంటి వాళ్ళను ఆశ్రయించి తెలియసో తెలియకో వాళ్ళ విధానంలో ఉన్నటువంటి వారు ఒకవేళ ఆ మార్గం సరైనది కాదు అని తెలిసినట్లయితే సరైనటువంటి యొక్క మార్గంగా రావటానికి నిస్సంకోచంగా వాళ్ళు వచ్చి ఆ మార్గంలో ప్రయాణం చేసుకోవచ్చు అనే దానికి ఇక్కడ జనకుడు ఉదాహరణగా ఉన్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే
ఎన్నో అంశాలు దీంట్లో చేరి ఉన్నటువంటిది. ఎందుకంటే భగవంతుడు ఒక విషయాన్ని మనం ప్రతిపాదన చేస్తున్నారు అని చెప్పనంటే ఆ చేసేటువంటి యొక్క దాంట్లో ఎంతో సారస్వతం ఉన్నటువంటి విషయం మనం గమనించుకోవాల్సి ఉంటుంది. వివిధ కోణాలలో మనం చూసినప్పుడే మన దాంట్లో ఉన్నటువంటి తాత్వికం, పారమార్థిక అంశాలు మన మనసుకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల జనకాదయ, వశిష్ఠాదయ, ఎంతోమంది వశిష్ఠాదులు ఉన్నారు, యోగులు ఉన్నారు, మునులు ఉన్నారు, యతీశ్వరులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు లోకంలో. మరి ఇంతమందిని చెప్పకుండగా మరి ఇక్కడ స్వామివారు జనకుడిని ప్రస్తావించడంలో గల ఆంతర్యాన్ని మనం చూసినట్లయితే దాని ద్వారా మనకి ఎన్నో విషయాలు గోచరించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా జనకుడు గొప్ప జ్ఞాని, తత్వ అవలోకనం చేసేటువంటి విధానము, తత్వజ్ఞాని అయి బ్రహ్మావలోకనం చేసేటువంటి వాడై మరి పరిపాలకుడుగా ఆయన ఉన్నాడని చెప్పనేది అర్థం అన్నమాట. అది ఎంతోమంది సంసారంలో ఉన్నటువంటి వారై మేము సంసారం ఎదలేము, ఈ సంసారం లాగలేము, చాలా భారమైపోయింది, సమస్య అయిపోయింది, దీనికంటే ఏదో ఆశ్రమాలకు పోయి సన్యాసం స్వీకరించడం ఉత్తమం అని చెప్పనే భావనగా చాలామంది వెళ్ళిపోతారు. మరి ఆ ప్రకారంగా వెళ్ళిపోతే మరి ఎవరినైతే నువ్వు కట్టుకున్నావో మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే సంజీవ శరధాం శతం అన్నావుగా పూట. 3 ముళ్ళు వేసావుగా, చేతిలో చెయ్యేసావుగా, శపథం చేశావుగా, వాగ్దానం చేశావుగా, అగ్నిసాక్షిగా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అన్నారు కదా. నా అతి చరామి, చరించను, అతిక్రమించను. ఏమి ధర్మ విషయంలో ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్థ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నీకు చెప్పకుండగా నేను ఏవి కూడా చెయ్యను అనే అర్థం. దాన్ని చాలామంది ఆ విధంగా చెప్పి ఉంటారు, ఎప్పుడో మర్చిపోయారు. చెప్పించుకున్న వాళ్ళు మర్చిపోయారు, చెప్పిన వాడు మర్చిపోయారు, ఇద్దరు మర్చిపోయారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అమ్మగారులు, అప్పుడు శపథం చేశారు వాళ్ళు. ధర్మేచ, ధర్మం యొక్క విషయంలో నీకు చెప్పకుండా చెయ్యను. అర్ధేచ, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో నీకు చెప్పకుండా నేను డబ్బు ఖర్చు పెట్టను. ఏమి కామేచ, కోరికలు ఏవైతే ఉన్నాయో నీకు చెప్పకుండా ఆ కోరికల యొక్క విషయంలో ప్రవర్తించను. మోక్షేచ, మోక్షం యొక్క విషయంలో కూడా నీ అనుమతి లేకుండా నేను వెళ్ళను. నా అతిచరామి, నేను శరించను అని చెప్పని ఆ పూట అందరూ కూడా అగ్ని సాక్షిగా అయ్యవారి సమక్షంలో ఎంతోమంది బంధువుల యొక్క సమ్ముఖాన శపథం చేసినటువంటి విధానం కదా. జీవితకాల పర్యంతం నీతో నేను తోడుగా నడుస్తాను, కష్ట సుఖాలలో నీతో సమానంగా ఉంటాను, ఏమి ఈ కుటుంబాన్ని చక్కగా ఒక మార్గంలో తీసుకువెళతాను, నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను అని కదా అప్పుడు చెప్పింది. మరి ఆ జీవితకాల పర్యంతం పాటు ఉంటానేటువంటి యొక్క అతడు ఏవో సంసారంలో కొన్ని దుఃఖాలు బాధలు కనబడగానే చి ఏంటి సంసారం ఎట్లా ఉంది, ఈ బాధలు ఎట్లా ఉన్నాయి, నాకొద్దు, నేను ఆశ్రమాలకు పోతున్నా, సన్యాసం పుచ్చుకోబోతున్నా, సన్యాసం తీసుకో అని చెప్పని వెళ్ళి నీ పాటికి నువ్వు సన్యాసం పుచ్చుకుని పోతే మరి ఏం పరిస్థితి ఏం కావాలి, మరి ఆ బిడ్డల యొక్క గతి ఏం కావాలి, సమాజంలో ఆ యొక్క వ్యక్తి మరి ఎట్లాగా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి వివాహాలు చేసే విధానం ఉంటుంది. ఏమి ఆ తోడు ఉంటే కదా. మరి ఆ ప్రకారంగా నాకు వైరాగ్యం వచ్చింది, సంసారం బంధము, ఇది లంపట, ఇది దుఃఖము, దుఃఖభూయిష్టము, ఈ సమస్యల వలయము అని చెప్పన్న విధానంగా నువ్వు పోతే ఏం కావాలి పరిస్థితి ఎక్కడ, అది గమనించాల్సినటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారం మరి జనకుడు కూడా ఏమిటి రాజ్యము, ఈ రాజ్య వ్యవహారాలు ఏమిటి, ఇది దుఃఖాలు ఏమిటి, మనకెందుకు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళం, ఏదో తపస్సు చేసుకునే వాళ్ళం, మనం గురువుల యొక్క ఆశ్రయంలో బ్రహ్మ విద్య వినేటువంటి వాళ్ళం, ఇలాంటి విధాయకంగా ప్రశాంతంగా ఉండక ఈ పరిపాలన ఏమిటి, ఈ రాజరిక విధానాలు ఏమిటి, ఈ తీర్పులు ఇవ్వటం ఏమిటి, ఆ రాజు ఈ రాజు నుంచి పైన పడితే ఆ యుద్ధాలు చేయటం ఏమిటి అనే విధాయకాలకు ఆయనకు కూడా మరి వదిలిపెట్టి పారేసి అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటే పోతుంది కదా.
ఆయన సన్యాసం తీసుకుంటూ పోతుంది కదా, అట్లాగే ఏమన్నా పోయాడా? అంత రాజ్య వ్యవహారం ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ చక్కగా వాటిని సరైనటువంటి యొక్క మార్గముగా తీర్చుకుంటూ వస్తూనే ఆయన మరి ఆ యొక్క రాజఋషిగా మనగలిగాడు. అది ఉన్నటువంటి యొక్క విషయం. నువ్వు కాస్తపాటికే 2-3 పిల్లల యొక్క బాధ్యతలు నిర్వర్తింపజేసే విషయం వల్లనే కొన్ని దుఃఖాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నాకు ఈ సంసారం వద్దు, ఇది ఒక పెద్ద సంసారం, ఇది సంసార సాగరం, ఇది పెద్ద దుఃఖభూయిష్టము, ఇది బంధదాయకము అని చెప్పని నెట్టేట ముంచి ఆమెను గారిని పిల్లల్ని కాస్త వదిలిపెట్టేసి సన్యాసంలోకి పోతే వాళ్ళ గతి ఏం కావాలనే విషయాన్ని ఆ పోయేటువంటి వాడు విచారించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జనకుని యొక్క వృత్తాంతాన్ని చూసినట్లయితే, ఎందుకంటే ఎంత పరిపాలనా వ్యవహారాలు ఉన్నా కానీ అన్నింటినీ కూడా సకదిద్దుతూనే ఆయన ఆ రాజ్యంలో ఉంటూనే ఆయన బ్రహ్మజ్ఞానం అధ్యయనం చేసిన విధానం చూస్తే నీకు కూడా నీ యొక్క సంసార విధానంలో ఎన్ని బాధలున్నా, దుఃఖాలున్నా, సమస్యలున్నా కానీ అవలీలగా అన్నిటినీ కూడా చక్కగా సకదిద్ది మరి ఆ సంసార విధానాన్ని మరి మంచిగా తీసుకుపోవాలనేటువంటి యొక్క చక్కటి ఉదాహరణాత్మకమైనటువంటి అంశము మనం ఈ యొక్క దాంట్లో చూస్తున్నాము. కనుక జనకాదయ అనే దాంట్లో ఎంతటి ఇంకా లోతుల్లోకి పోతే, ఎందుకంటే భగవంతుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు అంటే మరి ఎన్ని అంశాలతో చేరి ఉండేటువంటి విధానాలు మనం దాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయము. కనుక జనకాదయ, జనకుడు మొదలైనటువంటి రాజులు అని చెప్పిన అర్థం. అందువల్ల బ్రహ్మర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అని అర్థం. ఈ రాజర్షులుగా ఉన్నటువంటి పరిపాలకులే ప్రజలకి సన్నిహితంగా ఉంటారు. బ్రహ్మర్షులు ఎక్కడ అరణ్యాలలో ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. దేవర్షులు వాళ్ళెక్కడ దివ్యలోకాలలో, స్వర్గలోకాదులలో ఉంటారు. ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరని చెప్పనంటే రాజర్షులు. అందువల్ల ఇక్కడ జనక మహారాజుని ఉదాహరణగా స్వామివారు మనకి ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నటువంటి అంశము. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహం ఏవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.